మన టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగైన ఐపీఎల్ టోర్నమెంట్ అయితే మార్చి 28 నుండి స్టార్ట్ అయిపోతుంది. ముందుగా ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చి చూస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్రికెట్ ఇంటెల్ హబ్. ఇవాల్టి వీడియోలో మనం ప్రతి టీమ్‌లో ఉన్న ఫారిన్ ప్లేయర్స్ గురించి అయితే చూద్దాం. వాళ్ళు లాస్ట్ ఇయర్ అదే టీమ్‌కి ఆడారో లేదా మళ్ళా వాళ్ళ ప్లేసెస్‌లో కొత్త ప్లేయర్స్ అయితే వస్తారో లేదో కూడా చూసేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూసేయండి. చూసి కంటెంట్ నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఐపీఎల్‌లో ఒక టీమ్ దగ్గర 8 మంది మాక్సిమం ఫారిన్ ప్లేయర్స్ అయితే ఉంటారు. అందులో నుండి ప్లేయింగ్ 11లో 4 మెంబర్స్ అయితే ఆడించుకోవచ్చు. వీళ్ళ ఇంపాక్ట్ అయితే మొదటి సీజన్ నుండి చూస్తూనే ఉన్నాం. ఈసారి ఏ ఫ్రాంచైజీకి ఏ ఫారిన్ ప్లేయర్స్ ఆడే ఛాన్స్ ఉందో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ముంబై ఇండియన్స్‌కి చూసుకుంటే ఈ సీజన్‌కి ముందు వాళ్ళ దగ్గర ఉన్న ఫారిన్ ప్లేయర్స్ క్వింటన్ డీకాక్, రయాన్ రికల్టన్, విల్ జాక్స్, షెర్ఫన్ రూదర్‌ఫోర్డ్, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అల్లా గజన్ఫర్, కార్బిన్ బోష్. వీళ్ళలో లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ 11లో ఉన్న ప్లేయర్స్‌ని చూస్తే రయాన్ రికల్టన్, విల్ జాక్, మిచెల్ శాంట్నర్ అండ్ ట్రెంట్ బౌల్ట్. ముంబై ప్లేయింగ్ 11లో వాళ్ళకి 4 ఫారిన్ స్లాట్స్‌లో కూడా ఖాళీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆడించుకునే ప్రాబబుల్ ఫారిన్ ప్లేయర్స్‌ని చూసేద్దాం. ఈ ప్లేయింగ్ 11లో బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో ఉన్న ట్రెంట్ బౌల్ట్ అయితే ఖచ్చితంగా టీమ్‌లో అయితే ఉంటాడు. మిచెల్ శాంట్నర్‌కి ప్లేయింగ్ 11లో డైరెక్ట్ ఛాన్స్ వస్తుంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేటగిరీలో మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఇతనికి ఇంజ్యూరీస్ అవితే అప్పుడు స్పిన్ బౌలర్‌గా అల్లా గజన్ఫర్‌కి ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మాక్సిమం ఆ పొజిషన్‌లో శాంట్నరే ఖచ్చితంగా టీమ్‌లో అయితే ఆడతాడు. ఇంకా ఫారిన్ ప్లేయర్స్ మధ్య ఉండే కాంపిటీషన్ చూసుకుంటే రయాన్ రికల్టన్ అండ్ క్వింటన్ డీకాక్ వీళ్ళ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ వస్తుంది. క్వింటన్ డీకాక్ ముంబైకి ఇంతకు ముందు ఐపీఎల్‌లో ఆడి ఉన్నాడు. అప్పుడు మంచి స్టార్ట్స్ ఇచ్చాడు. ఈ 2026లో కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు రికల్టన్ కూడా ఈ 2026లో మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరి కీపింగ్‌లో క్వింటన్ డీకాక్‌కి కొంచెం ఎడ్జ్ అయితే ఉంది. అందుకు నేను అనుకునేది ఏంటంటే వికెట్ కీపర్ బ్యాటర్ కింద క్వింటన్ డీకాకే ముంబై తరపున ఈ సీజన్‌లో ఆడే ఛాన్స్ ఉంది. ఇంకా ఫైనల్‌గా ఫినిషింగ్ డిపార్ట్‌మెంట్‌లో వీళ్ళకున్న ఆప్షన్స్ షెర్ఫెన్ రదర్‌ఫోర్డ్, విల్ జాక్స్, కార్బిన్ బోష్. వీళ్ళలో విల్ జాక్స్ అండ్ షెర్ఫెన్ రదర్‌ఫోర్డ్ మధ్య అయితే కాంపిటీషన్ అయితే ఉంటుంది. కానీ ఫినిషింగ్ రోల్ కోసం కాబట్టి షెర్ఫెన్ రదర్‌ఫోర్డ్‌కి ఛాన్స్ ఉంటుంది. స్పిన్ ట్రాక్స్‌లోకి కనుక వెళ్తే జాక్స్‌కి అవకాశం వస్తుంది. నేను అనుకునే ముంబై ఇండియన్స్‌లో ఉండే 4 ఫారిన్ ప్లేయర్స్ వచ్చేసి క్వింటన్ డీకాక్, షెర్ఫెన్ రదర్‌ఫోర్డ్, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్. మీరు ఏ 4 ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు అని అనుకుంటున్నారో కూడా కింద కామెంట్‌లో అయితే చెప్పేయండి. ఇంకా రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఉన్న ఫారిన్ ప్లేయర్స్ చూసుకుంటే షిమ్రాన్ హెట్మయర్, రాన్‌దీప్ ప్రెటోరియస్, శామ్ కరన్, డోనోవన్ ఫెరారియా, జోఫ్రా ఆర్చర్, ట్వేనా మపాకా, నాండ్రే బర్గర్, యాడమ్ మిల్నె. వీళ్ళలో లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ 11లో ఉన్న ఫారిన్ ప్లేయర్స్ చూసుకుంటే షిమ్రాన్ హెట్మయర్ అండ్ జోఫ్రా ఆర్చర్. ఈ ఇద్దరు ఫారిన్స్ ఈ 2 స్లాట్స్ ఫిల్ అయిపోయాక వీళ్ళకి ఇంకా 2 స్లాట్స్ అయితే ఖాళీగా ఉంది. ఆప్షన్‌లో తెచ్చుకున్న ప్లేయర్స్ ఎవరైతే ఈ స్లాట్స్ ఆడతారో కూడా చూసేద్దాం. ఈ ఇయర్ ప్లేయింగ్ 11లో వీళ్ళకి 4 స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళలో ఎవరిని ఆడిస్తారో కూడా చూద్దాం. వీళ్ళకి మొదటి ప్లేయర్‌గా షిమ్రాన్ హెట్మయర్ టీమ్‌లో ఖచ్చితంగా అయితే ఉంటాడు. లాస్ట్ ఇయర్ వరకు ఫినిషింగ్‌లో ఆడిన ఈ ప్లేయర్ ఈ ఇయర్ టాప్ ఆర్డర్‌లో ఆడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా ఫినిష్ అయిన టీ20 వరల్డ్ కప్‌లో టాప్ ఆర్డర్‌లో అద్భుతంగా రాణించాడు. ఈ ప్లేయర్‌కి బ్యాకప్‌గా లాన్ డి ప్రిటోరియస్ అయితే ఉంటాడు. టీమ్‌లో ఉన్న ఏకైక ఫారిన్ ఆల్రౌండర్ శామ్ కరన్ టీమ్‌లో ఉండొచ్చు. కానీ ఇంజ్యూరీ కన్సర్న్స్ వల్ల రూల్డ్ ఔట్ అయ్యాడంటున్నారు. ఒకవేళ రూల్డ్ ఔట్ అయితే కనుక ఇంక బౌలర్స్‌తోనే ఒకళ్ళు వస్తారు. అది మళ్ళా మాట్లాడదాం. మరొక ఫినిషర్‌గా అయితే డాన్వన్ ఫెరారియా ఇంజ్యూరీ నుంచి కోలుకొని డైరెక్ట్‌గా టీమ్‌లోకి అయితే వచ్చేస్తాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఇతనికి ఫుల్ పొటెన్షియల్ గేమ్ అయితే మనం చూడలేదు కానీ, ఇతను కూడా మంచి ఫినిషరే. వేరే వేరే లీగ్స్‌లో చాలా అద్భుతంగా అయితే రాణించాడు. ఇంకా ఫైనల్ స్పాట్‌లో టీమ్‌లో ఉండే ప్లేయర్ జోఫ్రా ఆర్చర్. ఇతనికి బ్యాకప్‌గా చూసుకుంటే ఇంకా ముగ్గురున్నారు. ఆడమ్ మిల్నె, క్వీనా మపాకా, నాండ్రే బర్గర్. వీళ్ళలో బర్గర్ అండ్ మిల్నె అయితే ప్రెజెంట్ ఇంజ్యూరీస్‌లో ఉన్నారు. ఇంకా చూసుకుంటే శామ్ కరన్ ఇంజ్యూరీ అయింది కాబట్టి ఆల్రెడీ మిల్నె టీమ్‌లోకైతే వచ్చేసాడు. మేబీ మిల్నె టీమ్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఆడించే 4 ఫారిన్ ప్లేయర్స్ చూసుకుంటే కిమ్రాన్ హెట్మయర్, జోఫ్రా ఆర్చర్, డాన్వన్ ఫెరారియా అండ్ ఆడమ్ మిల్నె. మీరు ఏ ఫారిన్ ప్లేయర్స్‌తో టీమ్ కాంబినేషన్స్ ఉంటాయనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి చూసుకుంటే ముందుగా వీళ్ళ దగ్గరున్న ఫారిన్ ప్లేయర్స్ ప్యాటన్ నిశంక, బెన్ డకెట్, డేవిడ్ మిల్లర్, క్రిస్టియన్ స్టబ్, మిచెల్ స్టార్క్, లుంగి ఎంగిడి, దుష్మంత కెమీరా, కైల్ జేమిన్సన్. ఢిల్లీ యొక్క ఓవర్సీస్ స్లాట్స్ అనేది కేఎల్ రాహుల్ యొక్క బ్యాటింగ్ పొజిషన్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. కేఎల్ రాహుల్ కనుక ఓపెనింగ్ ఆడితే 3 స్లాట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు 3 ఫారిన్ ప్లేయర్స్‌తోనే వెళ్లారు. లేదు మిడిల్ ఆర్డర్‌లో కనుక వస్తే కనుక 4 స్లాట్లు అవైలబుల్‌గా అయితే ఉంటాయి.
డేవిడ్ మిల్లర్ రాకతో అయితే వీళ్ళ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్‌గా ఉందనే చెప్పొచ్చు. సో, మాక్సిమం కేఎల్ రాహుల్ అయితే ఓపెనింగ్‌లో ఆడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ లెవెన్‌లో ఉన్న ఫారెన్ ప్లేయర్స్ చూసుకుంటే ట్రిస్టన్ స్టెప్స్ అండ్ మిచెల్ స్టార్క్. కానీ ఇక్కడ మొదటి ఫేజ్ ఆఫ్ ఐపీఎల్‌లో మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌కి మిస్ అవుతాడంట. సో, తను లేకుండా ఒక 4 ఫారెన్ ప్లేయర్స్ చూద్దాం ఉన్న స్క్వాడ్‌లో ఉన్న ప్లేయర్స్‌తో. ఇంకా బ్యాటింగ్ డిపార్ట్మెంట్‌లో ఉండే ప్లేయర్స్ చూసుకుంటే ట్రిస్టన్ స్టబ్స్ అండ్ డేవిడ్ మిల్లర్. వీళ్ళిద్దరూ కూడా ఈ టీమ్‌కి ఫినిషర్స్‌గా అయితే ఆడే ఛాన్స్ అయితే ఉంది. మూడో స్లాట్‌లో మిచెల్ స్టార్క్. లేకపోతే రీసెంట్ ఫార్మ్ బట్టి లుంగి ఎంగిడి అయితే ఆడే ఛాన్స్ అయితే ఎక్కువుంది. ఇంక వీళ్ళకి బ్యాకప్ చూసుకుంటే కైల్ జేమిసన్ అండ్ దుష్మంత కెమెరా రూపంలో ఇద్దరు మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు. ఒకవేళ కేఎల్ రాహుల్ కనుక మిడిల్ ఆర్డర్‌లో ఆడితే ఓపెనింగ్ పొజిషన్ ఖాళీ ఉంటది కాబట్టి, అక్కడ ఆడడానికి ఇద్దరు ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళలో ప్రథమ్ నిశంకని ఓపెనింగ్ ఆడించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. బ్యాకప్‌గా బెన్ డకెట్ అయితే ఉంటాడు. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ఆడితే నేను అనుకునే ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి క్రిస్టియన్ స్టెబ్, డేవిడ్ మిల్లర్, మిచెల్ స్టార్క్. ఒకవేళ మిడిల్ ఆర్డర్‌లో ఆడితే వీళ్ళతో పాటు ప్రథమ్ నిశంక అయితే యాడ్ అవుతాడు. ఒకవేళ స్టార్క్ కనుక ఫస్ట్ ఫేజ్ కంప్లీట్‌గా మిస్ అయిపోతే పైనున్న ముగ్గురులో ఆర్ నలుగురిలో లుంగి ఎంగిడికి అయితే ఛాన్స్ అయితే వస్తుంది. మీరు ఏ ఫారెన్ ప్లేయర్స్ అయితే ఈ సీజన్‌లో ఢిల్లీ తరపున గేమ్స్ అన్ని ఆడతారు అని అనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్ అయితే చెప్పేయండి నాకు. ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ గురించి చూసుకుంటే, వీళ్ళకి ఉన్న ఫారెన్ ప్లేయర్స్ చూస్తే ఫిన్ ఎలెన్, టిమ్ సైఫర్ట్, సచిన్ రవీంద్ర, రామన్ పోవెల్, సునీల్ నారాయణ్, కెమెరాన్ గ్రీన్, బ్లెస్సింగ్ ముజరబాని, మతీషా పతిరానా. వీళ్ళలో మతీషా పతిరానాకి ఇంజ్యూరీ అయితే ఉంది కానీ, కంప్లీట్ సీజన్ మొత్తం రూల్డ్ ఔట్ అయితే అవ్వలేదు ఇంకా. వీళ్ళకి లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ లెవెల్‌లో ఉన్న ఫారెన్ ప్లేయర్ వచ్చి సునీల్ నారాయణ్ ఒక్కడే. జనరల్‌గా కేకేఆర్ సెటప్ ఎలా ఉంటుందంటే, ఒక ఫారిన్ ఓపెనర్, ఒక ఫాస్ట్ బౌలర్, ఫినిషింగ్ ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ లేదా స్పిన్ ఆల్ రౌండర్‌గా అయితే ఉంటారు. ఇందులో ఫినిషింగ్ ఆల్ రౌండర్‌లో ఆండ్రే రసెల్ ఇప్పటి వరకు ఆడగా, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్‌లో సునీల్ నారాయణ్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా. వీళ్ళకి ఓపెనింగ్ బ్యాటర్స్‌గా ఉన్న ఆప్షన్స్ వచ్చేసి టిమ్ సైఫర్ట్ అండ్ ఫిన్ ఎలెన్. వీళ్ళలో ఒకళ్ళని ఆడించి ఇంకొకళ్ళని కూర్చోబెడదామంటే ఈ ప్లేయర్స్ ఇద్దరు కూడా వరల్డ్ కప్‌లో అద్భుతంగా అయితే ఆడారు. పైగా వీళ్ళిద్దరిని ఓపెనింగ్‌లో ఆడించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకడినే ఆడిద్దామంటే ఫిన్ ఎలెన్ అయితే ఆడించే అవకాశం కూడా ఎక్కువుంది. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌లో వీళ్ళకున్న ఏకైక ఆప్షన్ కెమెరాన్ గ్రీన్. తనని ఖచ్చితంగా ఆడిస్తారు. ఎందుకంటే తనకిచ్చిన ఆ హై ప్రైస్‌కి ఒకవేళ ఫారిన్ ఓపెనర్‌తో వెళ్తే కనుక బౌలింగ్‌లో మాక్సిమం పతిరానా అయితే ఉంటాడు. కానీ ఇంజ్యూరీ అప్డేట్ ఏమీ లేదు కాబట్టి ఇప్పటికి వరకు బ్లెస్సింగ్ మదర్‌బనీ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా కేకేఆర్‌లో నేను అనుకునే 4 ఫారిన్ ప్లేయర్స్ చూస్తే 2 కేసులు అయితే ఉన్నాయి. మొదటిదొచ్చేసి ఇద్దరు ఫారిన్ ఓపెనర్స్ అయితే అప్పుడుండే 4 ఫారిన్ ప్లేయర్స్ వచ్చేసి ఫిన్ ఎలెన్, టిమ్ సైఫర్ట్, కెమెరాన్ గ్రీన్ అండ్ సునీల్ నారాయణ్. లేదు ఒక్క ఓపెనరే ఫారినర్ అయితే ఫిన్ ఎలెన్, కెమెరాన్ గ్రీన్, సునీల్ నారాయణ్ అండ్ బ్లెస్సింగ్ మజురబానీ. ఇది ఫస్ట్ ఫేజ్‌కి మాత్రమే. పతిరానా వచ్చాక మొజరబానిని రీప్లేస్ చేస్తూ పతిరానా అయితే ఆడే అవకాశం అయితే ఎక్కువుంది. ఇంక మీరు ఏ 4 ఫారిన్ ప్లేయర్స్‌తో వీళ్ళు వెళ్తారు అని అనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్‌లో చెప్పేయండి. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ యొక్క ఫారిన్ ప్లేయర్స్ గురించి చూద్దాం. ముందుగా వీళ్ళ దగ్గర ఉన్న ఫారిన్ ప్లేయర్స్ చూసుకుంటే అడెన్ మాక్రమ్, నికోలస్ పురాన్, మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రిట్స్‌కి, జాష్ ఇంగ్లీష్, అన్ అన్రిక్ నాకియా, వెనిండు హస్సరంగా. లక్నోలో లాస్ట్ ఇయర్ ఆడిన ప్లేయర్స్‌ని చూసుకుంటే మిచెల్ మార్ష్, ఎడెన్ మాక్రమ్, నికోలస్ పురాన్ అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా కన్ఫర్మ్‌గా అయితే ఆడతారు. ఇంకా ఫోర్త్ ఫారిన్ ఆప్షన్‌లో ఒకవేళ హసరంగా కనుక ఫిట్‌గా ఉంటే ఐపీఎల్‌లో ఆడితే కనుక తన టీమ్‌లో అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. లేదు అంటే జాష్ ఇంగ్లీష్‌కి ఛాన్స్ అయితే దొరుకుతుంది ఈ మొదటి ఫేజ్‌లో. ఇంగ్లీష్ ఆడతాడని కూడా నేను అనుకుంటున్నా. లక్నో ఆడించే 4 ఫారెన్ ప్లేయర్స్ చూసుకుంటే మిచెల్ మార్ష్, ఎడెన్ మార్క్రమ్, నికోలస్ పురాన్, జాష్ ఇంగ్లీష్. మీరు ఏ 4 ఫారెన్ ప్లేయర్స్‌ని ఆడిస్తారు అని అనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్ అయితే చెప్పేయండి. ఇక్కడితో పార్ట్ 1 అయితే ముగిసింది గైస్. ఇంకా పార్ట్ 2లో మనం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు యొక్క ఫారెన్ ప్లేయర్స్ గురించి అయితే చూసేద్దాం. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. ఈ వీడియో చివరి వరకు చూసారంటే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పార్ట్ 2 కూడా రేపు ఆర్ ఎల్లుండిలో వచ్చేస్తుంది. సో, దాన్ని కూడా చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.